నమస్తే వి3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఐకేపీ సెంటర్లు ప్రారంభం. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న మంత్రి ఈటెల రాజేందర్. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల్లో చేప పిల్లల విడుదల. తెలంగాణ ప్రభుత్వం గంగపుత్రుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని దళిత బస్తీల్లో వరద బాధితులకు నష్టపరిహారం అందజేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ఇంటింటికి వెళ్లి తెలుసుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్. గ్రామీణ ప్రాంత వాసుల సమస్యలను తెలుసుకునేందుకు తానే స్వయంగా కదిలి వచ్చిన గంధం చంద్రుడు. పుట్టపర్తిలో నిరుపేదలను ఆదుకుంటున్న మానవతామూర్తి. నిత్యావసర సరుకులు అందజేసిన పేదవారి ఆకలి తీరుస్తున్న రస్య వెంకటేష్. రైట్గా డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఐకేపీ సెంటర్లను ప్రారంభించారు. జమ్మికుంటలోని అయ్యప్ప నగర్, జగ్గయ్యపల్లి, జమ్మికుంట పాత మార్కెట్లో పిఎస్సిఎస్, కోరపల్లి ఐకేపీ సెంటర్లను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. దళారుల మాటలు విని రైతులు మోసపోవద్దని అన్నారు. అన్ని గ్రామాల్లో ఎల్కేపీ సెంటర్లు నడిపిస్తామని, ముందుకు వస్తే అన్నింటికీ పర్మిషన్ ఇస్తామని తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రానికి వచ్చిన 24 గంటల్లో వడ్లు కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయగణపతి, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటి, టీఆర్ఎస్ నాయకులు మనోహర్ రావు, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, ఎన్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బి గ్రేడ్ కింద ఉండే ఇవాళ ఏ గ్రేడ్ కింద వచ్చినాయి. అక్కడక్కడ అకాల వర్షాలతోటి వరి పొలాలు పడిపోయి కొంత రంగు మారినటువంటి దాన్ని కూడా కొంచెం వస్తుంది. అక్కడక్కడ ఏ మిల్లరు కూడా జమ్మికుంట కానీ హుజరాబాద్ కానీ 80 మిల్లులు ఉన్నాయి. తల ఒక లారో 2 లారీలో వస్తుంది కావచ్చు. కిరికిరి పెట్టకుండా దించుకోవాలని చెప్పి వారికి చెప్పినాం. అది అమలవుతుంది. రెండవది, రైతాంగాన్ని నా విజ్ఞప్తి ఏంటంటే మంచిగా ఎండలు కొడుతున్నాయి కాబట్టి, రెండవది కొంత పొతం చేసుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి పొతం చేసుకొని వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేయండి. ఒక అరకిలో కూడా ఎక్కువ పెట్టాల్సిన చక్కరం లేదు. కొంతమంది రైతులు అక్కడక్కడ పొలాలలో కోసిన తర్వాత వెంటనే తీసుకుపోయి అక్కడ పెడితే కొంత ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది. దానివల్ల 2 కిలోలు తక్కువ కట్ చేస్తున్నారు, 3 కిలోలు కట్ చేస్తున్నారని చెప్పి రైతులలో ఒక ఆందోళన వచ్చే ఆస్కారం కాబట్టి 99.9% ఎక్కడ కూడా అట్లాంటి ఆస్కారం లేకుండా చేయమని చెప్తారు. రైతుంటేనే సేటు ఉంటాడు, రైతుంటేనే మార్కెట్ ఉంటుంది, రైతుంటేనే నాయకులు ఉంటారు. కాబట్టి రైతును ఇబ్బంది పెట్టేటువంటి చర్యలకు ఈసారి తావు ఉండద్దని సిస్టమేటిక్గా దించుకోవాలని చెప్పినాం. అక్కడక్కడ కొద్దిమంది మిల్లర్లు అదే అదనుగా దోసుకునే ప్రయత్నం చేస్తారని ఐడెంటిఫై చేసినాం. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకునే అధికారం ఆ రైస్ మిల్ అధ్యక్షులకు ఉంటుంది. నాకు తెలిసి గతంలో అనేక సార్లు ఇక్కడ రైస్ మిల్లర్లకి అనేక రకాల వాళ్ళకి సాయం చేసినాం. మేము ఇవాళ రైతాంగానికి ఇబ్బంది లేకుండా ప్రతి గింజను కూడా కొంటాం. ప్రతి గింజను కూడా ప్రభుత్వమే కొంటుంది. డబ్బులకు ఇబ్బంది లేదు, ఖాళీ బస్తాలకు ఇబ్బంది లేదు, అమ్మాయిలకు ఇబ్బంది లేదు, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేదు. కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు కొంత ఓపికతో, సహకారంతో, పరస్పర సహకారంతో ఈ 4 రోజుల పాటు ఈ వడ్లను ఇక్కడ కనీ విని ఎరని పంట పండింది, భూమికి బరువయ్యే పంట పండింది. కాబట్టి ప్రతి గింజను కూడా కొంటాం. కాబట్టి కొంత ఓపికతో, సమన్వయంతో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నా. గ్రామాలలో ఉన్నటువంటి రైతు సమన్వయ సమితులు కావచ్చు, గ్రామాలలో గ్రామ పంచాయతీ పాలక మండలి కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మిగతా మార్కెట్ కమిటీలు కావచ్చు, అందరూ కూడా పూర్తిస్థాయిలో 4 రోజుల పాటు రైతులకు ఇబ్బంది కలగని పద్ధతిలో ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేస్తూ సహాయశాఖలు అందించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఈ సంవత్సరం ఈ సీజన్ పంట 4 రోజుల లోపల మా వాళ్ళు మొత్తం ఈ పని చేస్తారు. నేను కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, ఎవ్రీడే పర్యవేక్షిస్తూ రైతు కాలుకు ములిగితే పన్ను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరాల పెద్ద చెరువు, మంకల్ చెరువు, తుక్కుగూడ సురాన్ చెరువులో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సుమారు 3 లక్షల చేప పిల్లలను చెరువులో వదిలామని తెలిపారు.
అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువు ఆధారిత కులాల అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల్లో పూడిక తీసి చెరువుపై ఆధారపడిన గంగపుత్ర ముదిరాజులకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపించేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ మధు మోహన్, వైస్ చైర్మన్ భవానీ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్ఞానేశ్వర్, ఎంఆర్ఓ జ్యోతి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. మా ముసలోడు ఏం చేయలేదు అని అన్నాడు. మా సంఘం ఎవరు పెట్టారు మంచిగా బతకాలని భాగంగా మత్స్యకారులకు తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా అభివృద్ధి చేసే పథకంలో భాగంగా ఈరోజు ఇప్పుడు ఒక 1 lakh వేసాం. మన జిల్లాలో 1 lakh వేసాం. రాష్ట్రం అంతా కోటి వేయాలి. అక్కడ ఒక 2 లక్షలు, ఒక 3 లక్షలు వేసాం మనకి ఈరోజు. ఒక మన రావిరాల చెరువులోనే ఒక 2 లక్షలు వేసాం. తర్వాత ఇది మంకాల చెరువు కలిపి ఒక 3 లక్షలు వేయడం జరిగింది. బడంపేటలో కూడా మిగతా అయిపోతాం. ఇప్పుడు జిల్లాలో 52 కోట్ల డబ్బులు 52 కోట్లకు సంబంధించి రాష్ట్రం మొత్తం 52 కోట్లతో రాష్ట్రం మొత్తం ఏం చేస్తారు? 52 కోట్లతో మాక్సిమం చెప్తాను. మనకు కావాలనే ఒక ఆకాంక్షతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన మిషన్ కాకతీయ చాలా బాగా ఉండి మరి ఈరోజు అన్ని చెరువులు నిండడంతో ఇటు సాగునీరుకి కూడా ఒక పద్ధతిగా నీరు రావడంతో పాటు ఇటు బెత్స వాళ్ళకు కూడా మరి చేపలు పెంచి అందరికీ కూడా మంచిగా ఆరోగ్యం కూడా బాగుండాలి కాబట్టి చేపలు అందరము తింటాం. ఎందుకంటే టేస్టీగా ఉంటాయి, హెల్త్కి కూడా ప్రోటీన్ కాబట్టి అందరూ సంతోషంగా ఉంటారు. ఇక రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని దళిత బస్తీలో నివసిస్తున్న వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ అందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత కేరోసేన్ రాజు, యాదమ్మ, రాకేష్, జెచెంసీ అధికారులు పాల్గొన్నారు. కేసీఆర్ వల్ల మాకు లాభాలు వచ్చినాయి. 10,000 ఇవ్వబడినాయి. నీటి వరద దారుణంగా మాకు 10,000 ఇవ్వబడినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది. కిరోసిన్ రాజన్న, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారికి థ్యాంక్స్, యాదక్క గారికి కూడా థ్యాంక్స్, అండ్ రాఖీ, ఇంకా వార్డ్ మెంబర్స్ అందరికి. రాజేంద్ర నగర్ మాది వరద వచ్చి మాకు ఇళ్ళన్నీ పాడైపోయినాయి. 10,000 రూపాయలు ఇప్పించారు తెలంగాణ ప్రభుత్వము. ప్రకాష్ గౌడ్, కిరోసిన్ రాజు ఇప్పించారు. అందరికీ నమస్కారం. నా పేరు కిరోసిన్ రాజు, 60 వార్డ్ డివిజను. మొన్న కురిసిన వర్షాల వల్ల అందరూ గరీబోలు చాలా నష్టపోయారు కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికి 10,000 చొప్పున ఇవ్వబడుతుంది. దీనికి సహకరించిన ఎమ్మెల్యే ప్రకాష్ అన్న మరియు యాదమ్మ యాదవ్, ఇతర యువకులు అందరూ కలిసి బస్తీకి ఇంటింటికి ఇప్పించడం జరిగింది. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ 10,000 కాదు 10 లక్షలు ఇచ్చినట్టు సంతోషపడుతున్నారు. కేసీఆర్ కు, ప్రకాష్ అన్నకు చాలా చాలా ట్యాంక్ చెప్పారు. ఆయన అనంతపురం జిల్లా ప్రథమ పౌరుడు, ఓ జిల్లా కలెక్టర్. అలాంటి అత్యున్నత స్థానంలో ఉన్న ఉన్నత అధికారి ప్రభుత్వ పథకాలు గ్రామీణులకు, గిరిజనులకు అందుతున్నాయా అని తెలుసుకునేందుకు, గ్రామీణ ప్రాంత వాసుల సమస్యలను తెలుసుకునేందుకు తానే స్వయంగా కదలి వచ్చారు. తనతో పాటు అన్ని శాఖల అధికార యంత్రాంగాన్ని తీసుకువచ్చారు. ప్రతి ఇల్లు తిరిగారు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అన్ని సక్రమంగా అందుతున్నాయా అంటూ ఆరా తీశారు. చిన్న చిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కొన్నింటికి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కదిరి మండలంలోని రామ్దాస్ నాయక్ తండాలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల కింద తండా వాసులకు లబ్ధి కలిగిందా లేదా అని తెలుసుకునేందుకు రామ్దాస్ నాయక్ తండాలో పర్యటించినట్టు తెలిపారు.
మంత్రి కూడా ప్రశంసించారు. దాని గురించి మీరు ఏమంటారు సార్? దానికి దీనికి ఇక్కడ మనం ఇచ్చినటువంటి విషయం అది కూడా ఒక ప్రజల్లో ఒక ఇది తీసుకుని వచ్చినారని చెప్తే దాని మీద కూడా మీకు అంటే కొన్ని అంటే మంచి పనుల్లో అంటే ఇప్పుడు బాలికే భవిష్యత్తు అన్న ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అంటే బాలికలను ఎంకరేజ్ చేయడం కోసం, అలాగే వారి యొక్క అధికారులను హక్కులను తెలియజేయడంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో బాలికలకు ఒకరోజు ఆఫీసర్లుగా పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. అది మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే కేంద్ర స్థాయిలో కూడా ఇటువంటి ఒక కార్యక్రమం చేయడం చాలా వినూత్నంగా ఉంది, మంచిగా ఉంది. ఇటువంటి చేయడం వల్ల బాలికలలో ఉన్నటువంటి ఆత్మ న్యూనతా భావాన్ని అంటే తగ్గించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది పెరుగుతుంది. అలాగే భవిష్యత్తులో మేము ఉన్నత స్థానాలలో ఉండాలన్న ఒక ఆస్పిరేషన్ని కూడా అది కలుగజేస్తుంది. సో అది ఇంతగా సక్సెస్ అవుతుందని చెప్పేసి నేను కూడా అనుకోలేదు. చాలా సంతోషంగా ఉంది. అటువంటి అంటే అవకాశాన్ని మనం అందరికీ కల్పించాల్సిన అవసరం ఉంది. సో అది అటువంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి నుండి కానీ అలాగే ప్రభుత్వం నుండి కానీ ఇటువంటి చర్యలు చేసినప్పుడు చాలా ఎంకరేజింగ్గా మీరు చేయండి, మేము ఉన్నాము, మంచి పనులు చేస్తుంటే ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అన్న ఒక భరోసా మనకు అధికారులకు ఎప్పుడు ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు, వికలాంగులకు పట్టణానికి చెందిన రష్యా వెంకటేష్ నిత్యావసర సరుకులను అందజేశారు. అదేవిధంగా అనారోగ్యం బారిన పడి మందులు కొనలేని వారికి కూడా వైద్యం ఖర్చులకు మందులు ఉచితంగా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇలా మానవత్వంతో ఆలోచించి సేవా కార్యక్రమాలు చేపడితే దేశంలో ఎంతో బాగుపడుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. సత్యసాయిబాబా స్ఫూర్తితోనూ ఇలా సేవా కార్యక్రమాలను నిస్వార్థంతో చేస్తున్నారని వెంకటేష్ పేర్కొన్నారు. నమస్తే, నేను ఒక రషన్ హౌస్ వెంకటేష్, నా పేరు రషన్ వెంకటేష్. వీటిలో కుంటలకి గుడ్డలకి బీదాలకి హెల్ప్ చేయాలని నా కోరిక. ఇట్లా 6 months నుండి కరోనా COVID-19 వచ్చిన దానివల్ల కుంటలకి ముక్కలకి బియ్యము బ్యాలు 6 నెలల నుండి ఇస్తూనే ఉన్నాను. బియ్యము, చక్కెర, గోధుమ పిండి, నూనె, బ్యాలు, శనగిత్తనాలు, పిండి, సబ్బులు, సరుకులు అన్నీ కలిసి 1000 రూపాయల సామాన్లు వల్ల 60 కుటుంబాలకు నెలకి 60 కుటుంబాలకి ఇస్తున్నాను. సత్యసాయి అంతేనే బాబా ఆశీస్సులతో నేను అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. తీవ్రమైన ఆరోటిక్ వాల్వ్ స్టెనోసిస్తో బాధపడుతున్న వికారాబాద్కు చెందిన 74 సంవత్సరాల మహిళకు వినూత్న ఇంప్లిమెంట్తో రోగికి హార్ట్ వాల్వ్ మార్పిడిని విజయవంతంగా పూర్తి చేశారు విరించి హాస్పిటల్స్ వైద్యులు. ఈ సందర్భంగా సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శరత్చంద్ర మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో హైడ్రా ఆరోటిక్ వాల్వ్ను ఉపయోగించి ఈ ప్రక్రియను నిర్వహించామన్నారు. రోగి గంగా కోలుకోవడంతో ఆమెను డిశ్చార్జ్ చేశామన్నారు. 5 days back, a case of TAVR, which many of you know. This is a new treatment for stenosis of valve. You know there are 4 valves in the heart, and of this, one of the most important valves is aortic valve. The heart pumps blood to the rest of the body by pumping blood from the left ventricle to the body, and while pumping, the valve has to open. That valve is called the aortic valve. So this aortic valve, normally when the child is born, it's a good, most of the times the valve is normally opening and normally closing. But in some patients, as they grow older, the valve becomes narrow or leaks, and in this particular patient, valve has become very severely narrow. This lady is 74 years old. They are from Vikarabad, and she came actually with a heart attack about 4 months back. And man Telugu chepala, English is okay. Telugu okay. So we patient 4 నెలల క్రితము విరించి హాస్పిటల్కి వచ్చారు. అప్పుడు హార్ట్ అటాక్లో వచ్చారు.
సో ఆ హార్ట్ అటాక్కి ఇమీడియట్గా మేము యాంజియోప్లాస్టీ చేసి ట్రీట్మెంట్ చేసాము. అదే టైంలో మనం ఏం కనిపెట్టామంటే ఈ పేషెంట్కి అయోటిక్ వాల్వ్ బాగా నేరో అయిపోయిందని కనిపెట్టాం. So namaskaram and welcome to all of you for coming for this press conference. Actually, advancing technologies is what is going to help our country and our patients, because as we advance our technologies, we get better recovery for patients and faster recovery. As you know, I would just give you one interesting thing. My teacher, Professor Valyadhan, his teacher, Professor Hafnagal from USA, was the first person to put a valve in a human being in the descending aorta. So these were the days when those people started, and they could not put in the heart, because at that time heart machine was not invented. So Professor Hafnagal put it in the descending aorta. And gradually over the time we have come, we did a standardized aortic valve replacement, and we have started giving good relief to patients, and with very good results. However, with these patients who are having on a higher range, elderly patients, patients with other morbidities, and patients with difficulties like lung problems, patients with weak hearts, in these cases, doing an open heart surgery may be a problem for the patients. The patient's recovery may be jeopardized. So in this situation, putting a valve through a catheter with just a very short anesthesia and without going on heart and machine is much more benefit, and that is what has been achieved now. So this is one of the standard milestones which we have achieved in Virinchi, and as it is, as you know, we are trying to go on for హైదరాబాద్లో భారీ వర్షం కారణంగా నీట మునిగిన ప్రాంతాలలోని ముంపు బాధితులకు ప్రభుత్వం 10,000 రూపాయల నష్టపరిహారం అందజేసింది. అయితే చంపాపేట్ డివిజన్ ఓల్డ్ బైరామల్గూడ బస్తీ వాసులు ప్రభుత్వం అందజేసిన నష్టపరిహారంపై స్పందిస్తూ కిరాయిదారులకు ఆర్థిక సహాయం అందజేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే 2-3 అంతస్తులున్న భవంతుల్లో నివసిస్తున్న వారికి ఒకే కుటుంబానికి చెందిన చాలా మందికి 10,000 రూపాయలు అందజేశారు. అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నారు. మాకు ఇల్లు అన్నీ కొట్టుకుపోయినాయి, నీళ్ళు అన్నీ వచ్చినాయి. ఇళ్ళకి నీళ్ళు వచ్చినాక మా సామాన్లు అన్నీ ఖరాబ్ అయినాయి. ఒక్క సామాన్లు లేకుండా మిక్సీలు, టీవీలు, ఫ్రిడ్జీలు అన్నీ ఖరాబ్ అయినాయి. ఇల్లు ఖరాబ్ అయింది, పప్పులు, ఉప్పులు అన్నీ ఖరాబ్ అయినాయి. కట్టుకున్న బట్టలు కూడా మేము కట్టుకున్నాం మేము. అట్లా అంటే మాకు వెళ్ళిపోయింది. ఇంట్లో కిరాయి కూడా ఖరాబ్ అయితే కూడా వాళ్ళకు కూడా ఇస్తలేరు కిరాయిలకు. అందరికీ బిల్డింగ్లలో ఉన్న వాళ్ళకి కిరాయిలకు ఇస్తారు, కానీ ఇల్లు మునిగిపోయిన వాళ్ళకి కిరాయిలకు ఇయ్యరా? వాళ్ళది ఖరాబ్ అయినాయి కదా, మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చారు, వీళ్ళకి ఎట్లా ఇయ్యారు? 4వ ఫ్లోర్ 5వ ఫ్లోర్లకు ఇస్తారు, కానీ మాకు ఇంట్లో కింద ఉన్న వాళ్ళకి ఇయ్యరా? మా ఇల్లు చూడండి ఫస్ట్. మా ఇల్లు చూసినాక మాకేమి ఇస్తారో, మాకేం కట్టిస్తారో కట్టిరు. మాకు ఏంది, మాకు ఎంత బాధ ఉంది. న్యాయం చేయరా మీరు? మీకు ఎందుకు గెలిపించుకున్నాము? మా మనుషులైనా కదా గెలిపించుకున్నాము. ప్రతి విషయంలో మీరు సాయం చేస్తారు మాకు, దానికైనా మీరు గెలిపించుకున్నాము. మీరు ఎందుకు 10,000 ఇచ్చి మీరు అక్కడ నిలబొట్టేసి మమ్మల్ని ఇంతమంది పోలీసు వాళ్ళను మాకు 10,000 కోసం పోలీసు వాళ్ళని తీసుకొచ్చి మాకు 10,000 ఇస్తారు. కిరాయిలకు లేవు, ఎవరు అందరికీ అస్సలు సరిపోదు. ఇందులో మేము ఏం సాటిస్ఫాక్షన్ లేదు. అందరికి ఇచ్చినట్టే మాకు ఇచ్చారు. ఇలాంటి రాజకీయాలు అయితే దయచేసి మాకైతే ఒక అన్యాయం చేయండి. మేము చాలా పేదవాళ్ళము, అందుకనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ ఓకే, మీకు బైరమల్గూడెం నుంచి వచ్చినప్పుడు లొల్లి అయ్యింది, అందుకే వెళ్ళిపోయారు, మేము అర్థం చేసుకున్నాము. కానీ మేము పేదవాళ్ళం కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము, దయచేసి మాకు పక్కా ఇండ్లు కావాలి, మాకు సహాయం చేయాలి. సో ఈ 10,000 అయితే మాకు సరిపోదు. కాలనీలోని పార్కు స్థలాన్ని రక్షించాలని కోరుతూ టెలిఫోన్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. లేఅవుట్లో కేటాయించిన దాని ప్రకారం 400 గజాల పార్కు స్థలాన్ని కాపాడాలని కోరారు. వారం రోజుల్లో ఫెన్సింగ్ వేయాలని, దసరా పండుగ రోజు జరిగిన ఘటనకు మేయర్ సామల బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంద సంజీవరెడ్డి, వర్కాల శివగౌడ్లు బాధ్యత వహించాలన్నారు. బాధితునికి నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారో స్పష్టం చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. కాలనీ వాసులకు కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఫెడరేషన్ చైర్మన్, యూత్ వింగ్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నేతల మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కత్తి వెంకటరెడ్డి, ఫెడరేషన్ అధ్యక్షులు రాములు కలుకూరి, వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల నరసింహరావు, చీఫ్ అడ్వైజర్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అంటే మీ ముగ్గురి మధ్యన పైసలకు ఏమన్నా ఒప్పందం కుదరక మీరు ప్రజలను మభ్యపెడుతున్నారా, లేదంటే మీరు కావాలని చెప్పేసి కొట్లాటలు పెడుతున్నారా? ఇందులో మంద సంజీవరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఖాళీలను విడగొట్టడము, అసోసియేషన్ 2 చేయడము, ఇదే మా ద్వారకానగర్ ఫేస్లో మమ్మల్ని విడగొట్టి చాలా చేసిండు. నేను ఒక్కరిని చెప్పడం కాదు, అన్ని కాలనీలకు అందరూ తెలుసు. మేయర్ గారు
సంజీవ్ రెడ్డి గారు, వర్షాల శివ గారు ఈ ముగ్గురు కావాలని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టేదానికే మాత్రమే చేస్తున్నారు. వరకాల శివగౌడ్ ఎన్ని పైసలు తీసుకున్నావు, మేయర్ ఎన్ని పైసలు అడిగిండు, అది బయట పెట్టండి. మీరు దీని తరఫున కాలనీవాసులకు నేను కాంప్రమైజ్ ఎంత తీసుకొని కాంప్రమైజ్ అవుతున్నావో అది కూడా చెప్పాలి. లేదంటే మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. అన్ని పార్కులు ఎగ్జాంపుల్గా చెప్తున్నా, మా ద్వారకానగర్ ఫేస్లో కూడా పార్కు అయింది. ఇప్పుడు 7వ డివిజన్లో మేము మొత్తుకుంటున్నాం 7 ఫీట్లు రోడ్డు ఆక్రమించి ఇల్లు కడుతున్నారు. 7వ డివిజన్ కార్పొరేటరా, 9వ డివిజన్ కార్పొరేటరా ఎన్ని పైసలు తీసుకున్నారు అన్నిటికీ? 100%గా ఇవన్నీ పైసలు నడుస్తున్నాయి. దీని అధికార పార్టీని మేము ఖండించాల్సిందే ఖచ్చితంగా. లేదంటే ఫెడరల్ తరఫున మా కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున మేము ఉద్యమం చేసి దీన్ని వదిలిపెట్టారు. టెలిఫోన్ కాలనీ ప్రజలకు నేను ముఖ్యంగా వచ్చి ఎదిరించినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే వీళ్ళు పక్కా విడదీస్తారు, కానీ కాలనీవాసులు మీరు ఎదురు తిరిగినందుకు దీనికి ఒక చూపెడుతున్నారు. వరకాల శివని ముందు పెట్టేసి ఏం చేస్తున్నారంటే కొడుతున్నాం మేము, కొట్టినట్టే యాక్షన్. వరకాల శివ నాటు ఓనర్ రావాలి కదా, కుల కొడితే వరకాల శివకి ఏం పని నాడు? వరకాల శివకు అవసరం ఏముంది పోవడానికి? ఇదంతా ఒక ప్రజలను మభ్యపెట్టేదానికి వాడికి పంపించి ఒక యాక్షన్ చేసి వేరే ఏమీ లేదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో టెలిఫోన్ కాలనీ ప్రజలకు మేము 100%గా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ దుర్గమ్మ గారు దాన్ని బయటకు తీస్తున్న భయంతో దీన్ని ఏదో ఒకటి పబ్లిక్ మభ్యపెట్టాలని చెప్పేసి మా కార్పొరేటర్ 100% దీన్ని న్యాయం చేస్తుంది. నిన్న కూడా చెప్పింది దుర్గమ్మ వల్లగా అది బయటకు వస్తుందని భయానికి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇదంతా డ్రామాలు ఆడుతున్నారు, వేరే ఏం లేదు. రాత్రికి రాత్రి పుల్లగొట్టాల్సినంత అవసరం ఏమున్నదో తెలియదు. వాళ్ళే కొట్టుకున్నారు, వేరే ఎవరు లేనాడ. వాళ్ళు ఎదిరించారు కాబట్టి దీన్ని 100% కాంగ్రెస్ తరఫు నుంచి పెద్ద ఎత్తున పోరాటం చేసి పార్కు 400 గజాలు ఆక్రమించుకున్న పార్కుని సక్రమంగా చేస్తాం. మేము మా దుర్గమ్మ గారు ఆడేమో కార్పొరేటర్, లేదంటే మేము పెద్ద ఎత్తున చేసి దీన్ని సరైన బుద్ధి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షులు మరియు సిపిఎం నాయకులు లంకా రాఘవులు ఆధ్వర్యంలో కట్టెల కూలీల సంఘం వారికి మద్దతుగా కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళిత గిరిజనులు గత 35 సంవత్సరాలుగా అడవి నుండి కట్టెలు సేకరించి అమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నారని తెలిపారు. అయితే అటవీ అధికారులు కట్టెలను సేకరించవద్దని, ఉపాధి చూపిస్తామని చెప్పారని, మరికొందరికి సబ్సిడీతో రుణాలు ఇప్పిస్తామని ప్రభుత్వ అధికారులు హామీ ఇచ్చారని, నేటికి హామీలు అమలుకు నోచుకోలేదని వాపోతున్నారు. వెంటనే ఉన్నత అధికారులు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఎమ్మెల్యే ఎంపీ ఉన్నత అధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేశారు. मत जाओ बोले नहीं जा रहे, बंद कर दिए। डीएफओ की बात बोले तो हम माने, कलेक्टर की बात माने, हम सबकी बात माने। 2 साल से हम जो बोले हम बात माने, हम उनके रास्ते पे चल रहे। हमको कुछ तो भी उन्हें सपोर्ट करना, हमको कुछ तो भी रास्ते को लगाना, नहीं तो किसको काम को लगाना, कोई धंधे को लगाना, नहीं तो लोन देना, नहीं तो कुछ तो भी करना। नहीं करे तो 15 दिन के अंदर हम जंगल जाने वाले सब जने। जंगल जाते तुम डीएफओ को बुलाओ, एसआई को बुलाओ, कलेक्टर को बुलाओ, किसको भी बुलाओ, अंदर डालना है अंदर डालो, मारना है छोड़ो, कुछ भी करो, मगर हमारा हक हमको देना चाहिए। మేమంతా వీళ్ళంతా కూలీ నాలీలు అడవిలో కట్టెలు అమ్ముకొని 30-40 సంవత్సరాలతో బతుకుతున్నారు. గవర్నమెంట్ హరితారం పేరిట జంగల్ రాకుండా ఆపారు. వీళ్ళకు ఒక హామీ ఇచ్చిండు కలెక్టర్ గారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళకు ప్రత్యామ్నాయంగా మీకు పునరావాసం లోన్లు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు కానీ ఇస్తామని చెప్పారు. ఇదివరకు ఎలాంటిది కానీ 2 సంవత్సరాల 2018 నుంచి తిరుగుతున్నారు, కానీ ఎలాంటి సహకారం అనేది లేదు. నా జాయింట్ మీటింగ్ పెట్టారు 4 డిపార్ట్మెంట్లతో, కలెక్టర్ గారు ఉంది, మన ఐటీడీఏ వాళ్ళు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ వాళ్ళు కూడా లిస్టులు తీసుకున్నారు, సెలెక్షన్ చేసిండు. బడ్జెట్ అచ్చులు లేరని వాళ్ళు దింపుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఉపవాసం ఉండి పస్తులతో ఉండే పరిస్థితి. ఈ కట్టెలు అమ్ముకున్నాడే తప్ప మరో పని తెలియదు. కాబట్టి ఇప్పుడు కలెక్టర్ గారిని, డిఓఓ గారిని అడగదలుచుకున్నాం, మీరు పనిస్తారా లేదా లోన్లు ఇచ్చి పునరావాసం కలగజేస్తారా? లేనట్లయితే ఒక 10-15 రోజులు చూసిన తర్వాత అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటాం. మీరు ఎలాంటి కేసు పెట్టినా, జైలుకు పంపించినా, చంపినా, కొట్టినా అన్నిటికీ సిద్ధమైనా వాళ్ళ కుటుంబాలతో సహా మన జంగల్ పోయేది ఉన్నది. అందుకని ఇవాళ ఆఫీసర్లు చెప్పడానికి మేము వచ్చినామని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే మా సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఫారెస్ట్ వాళ్ళని మేము కోరుతున్నాం, డిమాండ్.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం బొడ్లడ గ్రామంలో బొడ్డుపల్లి వెంకన్న అనే రైతు తన ఎకరం పొలంపై గడ్డి మందు కొట్టి పంటను నాశనం చేశారని వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. రైతు ఫిర్యాదుతో పొలాన్ని పరిశీలించిన రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బుక్యా బాలాజీ నాయక్, వ్యవసాయ శాఖ అధికారి కుమార్ యాదవ్ గడ్డి మందు కొట్టడం వల్లనే పంట నష్టం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బాలాజీ మాట్లాడుతూ సమస్య ఉంటే పరిష్కరించుకోవాలని, ఇలా పంటను నాశనం చేయడం సరైనది కాదని అన్నారు. రైతు మాట్లాడుతూ పంట నాశనం చేసిన వారికి కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శిరీష, ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, అలాగే నెల్లికూదురు మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వెంకటేశ్వర రెడ్డి, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్ రామచంద్రయ్య, జనిగల అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇతనికైతే అది కూర్చొని నిర్ధారణ చేసుకోవాలి. కానీ ఇలాంటి చేయడం అనేది చాలా బాధ. చిన్న పిల్లానికి విషం పోసినట్టే ఇది ఈ విధంగా అనిపిస్తుంది. దీన్ని మేము ఎందుకంటే వెంకన్నకు అన్యాయం జరిగినట్టు ఎవరికి కూడా గతంలో జరగకూడదు. వారిపై మీరు మా వ్యవసాయ శాఖ వారు నిర్ధారణ సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దాన్ని చట్టపరంగా వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు శిక్షించాలి, ఎవరైనా కానీ. దానికి మేము ఇది చేస్తున్నాం. ఎందుకంటే ఒక రైతు తరఫున నేను ఒక రైతు సమన్వయ రైతు బంధు సమితి తరఫున నేను దీన్ని తీవ్రంగానే ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇట్లాంటి వడి కట్టుకోవద్దు, ఎవరు కూడా ఇలాంటి చేయకూడదు, ఇలాంటి సంఘటన ఎవరు చేయకూడదు. నేను బొడ్డుపల్లి వెంకన్న, బొడ్లాడ మండలం దంతాలపల్లి, జిల్లా మహబూబాద్. అయితే ఈ నా భూమిలో వరి పంట సాగు చేసుకున్నాను. ఆ వరి పంట నేను 23వ తారీఖు నేను హైదరాబాద్ నా సొంత పనుల మీద దసరా సందర్భంలో పోతే మొన్న 27కు వచ్చినాను. నిన్న సాయంత్రం వచ్చి చూస్తే పొలానికి గడ్డి మందు కొట్టున్నది. అయితే దాన్ని నేను మన గ్రామస్తులను అందరినీ తీసుకొని వచ్చి చేస్తే కొందరు ఆ వ్యక్తులను కూడా చూసి రాత్రి 26 నైటు 11 గంటలకు ఆ శ్రీనివాసరెడ్డి కొడుకులు ఇద్దరు ప్లస్ కారం శ్రీను ప్లస్ మన జనిగల రాజు, మిగతా వాళ్ళంతా ఒక 15 మంది నైటు తాగి మొత్తము నా ఎకరైనా పొలాన్ని గడ్డి మందు కొట్టి శ్మశానం చేసిర్రు. నాకు మీడియా ద్వారా న్యాయం జరగాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. రైతులను ఇలాంటి రైతులకు అన్యాయం జరగకుండా ప్రతిదీ తెలుసుకోవాలి. ఇది కేసీఆర్ దానికి కూడా ఇలాంటి తెలవాలి. ఈ గడ్డి మందులు కొట్టి రైతులను ఇబ్బంది పెట్టడము ఇది అన్యాయము. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను వేడుకుంటున్నాను. అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఓ అవినీతి అధికారి చిక్కాడు. గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీనారాయణ ఓ చీటింగ్ కేసుకు సంబంధించిన కేసులో నిందితుడు వద్ద 50,000 లంచం డిమాండ్ చేశాడు. వారిద్దరి మధ్య 30,000కు ఒప్పందం కుదిరింది. డబ్బులను ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితుడు లక్ష్మీనారాయణ వద్ద కానిస్టేబుల్గా పనిచేస్తున్న నరేష్కు 30,000 రూపాయల నగదును ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అంతేకాకుండా ఆ డబ్బులను ఎస్ఐ లక్ష్మీనారాయణకు చేరవేస్తుండగా ఏసీబీ అధికారులు ఎస్ఐతో పాటు కానిస్టేబుల్ నరేష్ను పట్టుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరిని విచారించిన అనంతరం వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్టుగా ఏసీబీ డీఎస్పీ సత్యనారాయణ వెల్లడించారు. ఓపెన్ స్కూలింగ్ నోయిడా వాళ్ళది దాంట్లోంచి ఎస్ఎస్సి సర్టిఫికేట్స్ ఫోర్జ్డ్ ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసిన కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాత అతను లాస్ట్ 9వ తారీఖున 9/9/2020 బెయిల్ మీద బయటకు వచ్చాడు, కండిషన్ బెయిల్ మీద. ప్రతి సాటర్డే అను వెన్స్డే 2 రోజులు పోలీసులకు వచ్చి చేయాలి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేసేది లక్ష్మీనారాయణ అనే కానిస్టేబుల్ ఎస్ఐ గారు చేస్తున్నారు. అయితే ఆయన చేసిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత అరే బాబు నువ్వు సర్టిఫికేట్లు బాగా చేసినావు కదా, నేను ఈ ఒక్క కేసే కాదు నేను చాలా కేసుల్లో ఇప్పుడు చాలామంది దగ్గర సర్టిఫికేట్ చేసినావు కదా, వాళ్ళందరి దగ్గర కూడా పిలిచి తీసుకొని నేను కేసు మళ్ళీ అన్ని ఎక్స్ట్రా చేస్తాము, ఇంకా చాలా తిరగాల్సి ఉంటుంది, ఇది ఒక్కటే కాదు అన్ని పోలీస్ స్టేషన్లో చేపించి చేస్తానని బాగా బెదిరించాడు తిట్టి. బులెటిన్ ముగించే ముందర హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఐకేపీ సెంటర్లు ప్రారంభం. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న మంత్రి ఈటెల రాజేందర్. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని చెరువుల్లో చేప పిల్లల విడుదల. తెలంగాణ ప్రభుత్వం గంగపుత్రుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్న సబితా ఇంద్రారెడ్డి.
రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని దళిత బస్తీలో వరద బాధితులకు నష్టపరిహారం అందజేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్. సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో ఇంటింటికి వెళ్లి తెలుసుకున్న అనంతపురం జిల్లా కలెక్టర్. గ్రామీణ ప్రాంత వాసుల సమస్యలను తెలుసుకునేందుకు తానే స్వయంగా కదిలి వచ్చిన గంధం చంద్రుడు. పుట్టపర్తిలో నిరుపేదలను ఆదుకుంటున్న మానవతామూర్తి. నిత్యావసర సరుకులు అందజేసి పేదవారి ఆకలి తీరుస్తున్న రష్యా వెంకటేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.